కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. తమ్నెల్ మీరు చూశారు. అమ్మా, హారతికి ఎలాగైనా నువ్వు వెళ్తావులే. నిజంగా ఒక అద్భుతం, అపురూపం. హారతికి ఎవరు వెళ్తారు? హారతి ఏమిటిది? ఎవరు చెప్పారు ఈ మాట? సాయి భక్తుడు ఒకడున్నాడు, నాకు బాగా సన్నిహితుడే, అందుకే ఒకడనేస్తున్నా. ఒక మాట తీసుకున్నాడు, స్వామీజీ పేరేం చెప్పకండి దయచేసి, వద్దు, నాకు ఇష్టం లేదు, అనుభవం మాత్రం చెప్పండి కానీ ఒక భక్తుడని చెప్పండి. అందుకే బాబు వినయ ఒక భక్తుడని చెప్తుంది. మొన్న మన షిరిడీ వచ్చినప్పుడు జరిగింది, షిరిడీ యాత్రలో జరిగిన విశేషమైన అనుభవం ఇది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారట. వచ్చినప్పుడు కాకడ హారతి కోసం వారు పాస్ తీసుకున్నారు. పాస్ తీసుకున్నప్పుడు మొత్తం 4 కోసం 5 కోసం అని చెప్పి రాయించినప్పుడు 4కి పాస్ అయిపోయింది. ఏం చూడలే, రాశారు, తీసేసుకున్నారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, ఎందుకంటే 2వ రోజు మార్నింగ్ మనం నగర సంకీర్తన ఏం పెట్టలే షిరిడీలో, ఎందుకంటే కాకడహారతికి వెళ్లే వాళ్ళకి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో వీరు కాకడహారతికి వెళ్ళారు. కాకడహారతికి వెళ్ళిన తర్వాత అందరూ అక్కడ నిలబడాలి కదా, ఎంట్రీ పాసులు చూపిస్తే కానీ లోపలికి పంపారు. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఆ లైన్లో ఉన్నారు. వంటలు చాలా బాగున్నాయి, ఎవరు చేశారో కానీ అని ఒకళ్ళు అన్నారట. ఒకళ్ళేమో సచ్చరిత్ర పారాయణం ఎంత అద్భుతంగా చేయిస్తున్నాడు స్వామి అని ఇంకొకళ్ళు అన్నారు. ఇంకొకళ్ళేమో బంగారు సాయిబాబా విగ్రహానికి అభిషేకం బ్రహ్మాండంగా ఉంది అని ఒకళ్ళు అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే వారి వారి అభిప్రాయాలను వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు. ఒక భాగ్యం, 3 రోజులు బాబాతో స్వామీజీతో కలిసి ఉండటం షిరిడీలో నిజంగా అదృష్టం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇంకా గేట్లు ఓపెన్ అయ్యే సమయం దగ్గరికి వస్తుంది. ఇంకెవరికి వాళ్ళు పాసులు పట్టుకొని చూపిస్తేనే కదా లోపల పంపించేది. ఈలోపు కాషాయ బట్టలు వేసుకున్న ఒక ఆయన వచ్చాట, గడ్డం ఉంది. అతను ఎవరితో మాట్లాడట్లా, ఏమీ లేదు. డైరెక్ట్ గా ఈ భక్తుడి దగ్గరికి వచ్చి, నువ్వు హారతికి వెళ్తావు, దిగులు పడకు అనేసి వెళ్ళిపోయాట. అతను చూసి పక్కపక్క నవ్వి వాళ్ళతో అన్నట్ట, ఏంటమ్మా ఈయన ఎవరు ఎట్లా అంటాడు, హారతికి ఎందుకు వెళ్ళాం, పాస్ ఉంది కదా మన దగ్గర, నువ్వు హారతికి వెళ్తావు దిగులు పడకు అన్నాడేంటి. ఏమో పోలే, ఎవరైతే ఉంది బాబానేమో అని చెప్పి ఇంకా హడావుల్లో ఉన్నారు. వీడు వెళ్ళిపోయారు. చెకింగ్ జరుగుతోంది. ఆ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళు చూశారు, నైనే ఇస్మే క్యా హై, దో ఆద్మీ కే లియే లిఖా హై, 5 నయే, జాओ జాओ అన్నట్టు వాడు హిందీలో సెక్యూరిటీ. వీళ్ళు 5 కోసం అని చెప్తే 2 రాశారు అందులో. ఆ మరాఠీలో రాసినప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు 2, 5 అనేది. ఏం చేయాలో అర్థం కావట్లా. నా 5 అంటాడు, వీడికి హిందీ రాదు. 5 అంటాడు, టెన్షన్ వస్తుంది, వణుకు వచ్చేస్తుంది. అంతే కదా, ఒక్కసారి ఇమాజిన్ చేయండి. వాళ్ళ తల్లిదండ్రులు పాపం ఏం చేయాలో దిక్కుతోచట్లా, వెళ్ళాలా వద్దా. నైనా జాओ, పాస్ లేక రాజావు అని చెప్పి పంపించారు అందరినీ. ఇతనికి ఒక్క నిమిషం పాపం కళ్ళమ్మ నీళ్ళు తిరిగిపోయింది. అయ్యో బాబా, అప్పుడు ఆ మాటలు వినపడ్డాయి, నువ్వు హారతికి వెళ్తావులే దిగులు పడుకో అని. ఏమిటి హారతికి వెళ్తాను అంటే, వచ్చిన ఆయన బాబానా, ఆయనకు ముందే తెలుసా ఇది జరగబోతుందని అని చెప్పి బోర్మ నేర్చి, బాబా ఎలాగైనా ఈ కోరిక తీర్చు బాబా. అమ్మ నాన్న కూడా వాళ్ళు కూడా ఆగిపోతారు బాబా, ఆశతో వచ్చామని మనసులో అనుకొని ఇంకా పిచ్చోళ్ళలాగా ఆఫీస్ దగ్గర పరిగెత్తట. ఇంకా అప్పుడేం ఇష్యూ చేయరు వాస్తవంగా, ఏం చేయాలో అర్థం కాదు. ఆ సమయంలో ఒకటే అనిపించింది, నా మాటలు వినపడ్డాయట, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము. చూద్దాం ఏం జరుగుతుంది. బాబా అన్నాడు కదా ఆ మాట, హారతికి వెళ్తావని, ప్రయత్నం చేద్దామని మళ్ళీ అందరు వెనకాల లైన్లో నించున్నారు ఫ్రెష్గా. అందరినీ చలో 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 చలో, నాకే ఆనందంగా ఉంది చెప్తుంటే, చలో చలో అంటున్నట్ట. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి విచిత్రము, వీళ్ళ 5 పాసు తీసుకొని చూడాల అతను సెక్యూరిటీ. చలో 1 2, చలో చలో కిట్నా 5 జన్ అన్నట్టు. ఇతను 1 2 3 4 5 చలో అన్నట్టు. బతుకు చూడాలని లోపలికి వెళ్ళిపోయారు. వాస్తవంగా పాస్ చూడాలి. అప్పుడు అతనికి బాబా మాటలు వినపడ్డాయి, హారతికి వెళ్తావు దిగులు పడదు. కన్నుల వెంట నీరు గారుస్తూ కాకరహారతి పాడాడు ఆ బిడ్డ. చూడండి, అంటే తస్మాత్ జాగ్రత్త. మాయ ఎప్పుడు ఒకరి రూపంలో జొరబడి మనల్ని మంచి పనులను చేయలేకుండా అడ్డుపట్టమనేది జరుగుతూ ఉంటుంది. అది గ్రహించినప్పుడు మనం సన్మార్గంలో ఇంకా నడుస్తాం. ఒక్కడి మాత్రం వాస్తవం,
ఆ తండ్రికి ఏది ప్రేమతో చేసినా అది సత్ఫలితాలు ఇవ్వటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి మానసి టీవీ యూట్యూబ్ ఛానల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.